Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 1235 points down ay 75,838 దగ్గర క్లోజ్ అయితే Nifty 320 points down ay 23,025 దగ్గర క్లోజ్ అయింది. whereas Bank Nifty 780 points down ay 48,571 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ఎందుకు పడింది? ట్రంప్ గారు ఇచ్చిన భారీ షాక్ ఏంటి? వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఇవాల్టి మార్కెట్ వోలటిలిటీ గురించి అయితే మాట్లాడాలి. ఇవాళ మీరు సెన్సెక్స్ ని తీసుకున్నా, నిఫ్టీని తీసుకున్నా, బ్యాంక్ నిఫ్టీని తీసుకున్నా, ఏది తీసుకున్నా ఓపెనింగ్ దగ్గర నుంచి ఫాలో అవడం, సడన్ గా రివర్సల్ అవడం, మళ్ళీ సడన్ గా ఫాలో అవడం, రివర్సల్, సెకండ్ లెగ్ ఆఫ్ సెల్లింగ్. ఇవాళ మోస్ట్లీ ఒక హ్యూజ్ వోలటైల్ సెషన్ అయితే మార్కెట్ లో నిలిచింది. పర్టికులర్ గా ఇక్కడ ఉంది చూసారా, వి షేప్ లో, ఇన్వర్టెడ్ వి షేప్ లో ఒక హ్యూజ్ వోలటైలిటీ అయితే మోస్ట్లీ ఇవాళ ట్రేడర్స్ అయితే ఫేస్ చేశారు. వెల్, ఇవాళ నిఫ్టీ ఫర్ ద ఫస్ట్ టైం జూన్ 7, 2024 తర్వాత నుంచి ఎప్పుడు కూడా 23,000 మార్క్ ని బ్రేక్ చేయలేదు. కానీ ఇవాళ బ్రేక్ చేసి 22,976 వరకు నిఫ్టీ ఫాలో అవుతుండడం ఈ 2024 జూన్ తర్వాత నుంచి వెళ్ళని లోకి వాళ్ళ మార్కెట్ వెళ్ళిందనేలా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు మార్కెట్ ఫాలో అయింది? ట్రంప్ గారు ఏదైనా మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా నిన్న తన ఇనాగ్రేషన్ ఉందని చెప్పాను కదా, 10:30 అరౌండ్, అక్కడ ఏమైనా చేశారా అంటే దీని రిలేటెడ్ గా అప్డేట్ ని నిన్నటి వీడియోలో కామెంట్ సెక్షన్ లోనే షేర్ చేశాను. తను పర్టికులర్ గా టారిఫ్ పాలసీస్ గురించి మెన్షన్ చేయలేదు, టారిఫ్ గురించి మెన్షన్ చేశారు. తను ఏం స్టేట్మెంట్ చేశారంటే, మా దేశంలో ఉంటున్న సిటిజన్స్ మీద, అంటే మా పౌరుల మీద ట్యాక్స్ ని వేసేసి వేరే కంట్రీస్ ని మేము ధనవంతులను చేయడం కంటే వేరే కంట్రీల మీద మేము ట్యాక్స్ వేసి మా కంట్రీలో ఉంటున్న సిటిజన్స్ ని ధనవంతులను చేస్తాం, మా కంట్రీ మాకు ఫస్ట్, ఇతర కంట్రీస్ కాదని ఇలాంటి స్టేట్మెంట్స్ తో యాక్చువల్ గా ఎగ్జైటింగ్ స్టేట్మెంట్స్ తప్పించి వాళ్ళ సిటిజన్స్ అక్కడ రిచ్ అయిపోయేది లేదు, వేరే కంట్రీస్ మీద ఎక్కువ భారం వేస్తున్నట్లు గానీ స్టేట్మెంట్స్ కూడా లేవు. కాబట్టి అది ఒక పాలసీ కాదు, అదొక స్టేట్మెంట్. అది కాకుండా ఏ మేజర్ స్టేట్మెంట్స్ కూడా నిన్న మనకి రాలేదు. కానీ ఇవాళ మార్నింగ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అందులో మన మార్కెట్స్ కి రిలేట్ కాంది నేను సపరేట్ గా మాట్లాడతాను. పర్టికులర్ గా బర్త్, సిటిజన్షిప్ రిలేటెడ్ గా చేసిన స్టేట్మెంట్స్ చాలా హ్యూజ్ గా ఉన్నాయి. వాటి గురించి ఇవాల్టి వీడియోలో న్యూస్ అనాలిసిస్ దగ్గర కవర్ చేస్తాను. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మేజర్ స్టేట్మెంట్స్ ఏవి కూడా నిన్న తన ప్రమాణ స్వీకారం టైంలో రాలేదు. కానీ ఇవాళ మన మార్కెట్స్ ఓపెనింగ్ పాయింట్, ఆ టైం ఉంది కదా, ఆ పాయింట్ ఆఫ్ టైం లో బ్రిక్స్ నేషన్ ని ఉద్దేశించి ఇది గతంలో కూడా స్టేట్మెంట్ చేశారు. మీకు గుర్తుంటే గతంలో కూడా ఇలాంటి వార్నింగ్ ఉంది. ఇది కొత్త వార్నింగ్ కూడా కాదు, ఈవెన్ ఇది పాలసీ కూడా కాదు, ఇది బెదిరించడం లాంటిది. నువ్వు గానా లైన్ దాటావంటే అరెస్ట్ చేస్తాను చెప్పడమే. ఇక్కడ అరెస్ట్ చేసేది ఉండదు, అక్కడ లైన్ దాటడం ఉండదు, ఏమి జరగదు. ఇది ఒక పాలసీ కూడా కాదు. కాబట్టి ఇది ట్యాక్స్ వేసేస్తున్నారని భయపడడానికి కూడా కాదు. దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇప్పటి వరకు అయితే టారిఫ్ రిలేటెడ్ గా ఒక కాంక్రీట్ పాలసీ ఏం తీసుకోలేదు. మెక్సికో అండ్ కెనడా రిలేటెడ్ గా February 1 నుంచి 25% దగ్గరగా ట్యాక్స్ వేస్తాననేలా స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. బట్ చైనా రిలేటెడ్ గా కానీ అండ్ ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా కానీ ఎలాంటి ట్యాక్స్ పరంగా వైఖరిని మెయింటైన్ చేస్తారనేది చూడాలి. కమింగ్ టైమ్స్ లో ఈ కంట్రీస్ అన్నిటిలో కూడా తన డిస్కషన్స్ చేసి, పర్టికులర్ గా చైనాతో తన సమావేశం ఉంటుంది నెక్స్ట్ 100 రోజుల్లో అంటున్నారు, ఇండియాతో కూడా ఉంటుంది అంటున్నారు. ప్రాబబుల్లీ ఈ డిస్కషన్స్ అన్నిటి తర్వాత డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే నిన్న January 20 డొనాల్డ్ ట్రంప్ గారి సెరమోనీ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏ ఈవెంట్స్ ఉన్నాయని మీరు హైలైట్ చేసి చూస్తే, యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా, ఢిల్లీ ఎలక్షన్స్, ఆర్బీఐ మీటింగ్, ఢిల్లీ ఎలక్షన్స్ రిజల్ట్స్, ఇవి మనకి మెయిన్ థింగ్స్ గా కనిపిస్తాయి. ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ లో ప్రాబబుల్లీ మనకి వడ్డీ రేట్ల కట్ ఉండదనే డిసిషన్ ఉంటుందని ఇలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి అదంతా సర్ప్రైజింగ్ థింగ్ అవ్వదు. బట్ తను వచ్చిన తర్వాత, ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత చేస్తున్న స్టేట్మెంట్స్, ఈ Jan 29 లోపు చేస్తున్న స్టేట్మెంట్స్, ప్రాబబుల్లీ ఆ టైంలో ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ పెరిగితే మేము కొంచెం బ్యాక్ అవుతాం అనే స్టేట్మెంట్స్ అయినా మార్కెట్స్ ని కంగారు పెట్టచ్చేమో. కానీ యాజ్ ఆఫ్ నౌ ఫెడ్ వాళ్ళు ఎటువంటి వడ్డీ రేట్లను కూడా కట్ చేయరు January 29 అనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏ ఈవెంట్స్ ఏ రోజులు ఉండబోతున్నాయని ఒక క్లియర్ డేటా మీకు స్క్రీన్ మీద ఉంచాను. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచండి. నెక్స్ట్, ఇవాళ మార్కెట్ ఎందుకు ఇంతలా ఫాలో అయిందని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీరు చూసారంటే, అనుకున్నట్లు ఈ ట్రంప్ గారి ప్రెసిడెంట్ ఒక ప్రమాణ స్వీకారం ఏమంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోలేదు. మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్ మార్కెట్ లో కనిపించడానికి ప్రధానమైన కారణం ఎర్నింగ్స్ సరిగా లేకపోవడమే అండ్ కొంచెం ఎక్కువ వాల్యుయేషన్స్ లో ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ ఉండడమే అనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఉంటున్న డేటా మనకు కనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం ఏ రీజన్స్ తో గతంలో మార్కెట్ లో ఎక్కువ ఫాల్ వచ్చింది, ఆ రీజన్స్ ఇప్పుడు ఎక్కడున్నాయనేది చూసే ప్రయత్నం చేస్తే, డాలర్ ఇండెక్స్ యాక్చువల్ గా రీసెంట్ గా పడి, అంటే ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం ఉంది ఆ టైంలో పడి మళ్ళీ పెరిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అండ్ బాండ్ ఈల్డ్స్ కూడా ఎక్కడైతే మనం రీసెంట్ టైమ్స్ లో 4.7, 4.8 దగ్గరకు వెళ్ళి మళ్ళీ 4.6 దగ్గర ఎక్కడైతే చూసామో అక్కడే ప్రెసెంట్ బాండ్ ఈల్డ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ నిన్న డాలర్ ఇండెక్స్ కొంత ఎక్కువ కూల్ ఆఫ్ అయింది. బట్ అక్కడి నుంచి మళ్ళీ అగైన్ బ్యాక్ అవుతూ ఉండడం, ఇదంతా కూడా నిన్న తన ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాత ఇవాళ కొంత స్ట్రాంగ్ గా డెసిషన్స్ కొన్ని వాటి మీద తీసుకున్నారు. అండ్ బ్రిక్స్ రిలేటెడ్ గా కూడా కొంత 100% టారిఫ్ అనే స్టేట్మెంట్స్ చేస్తుండడం, ప్రాబబుల్లీ నెక్స్ట్ 1 వీక్ లో ఇంకా ఏమైనా అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఉంటాయేమో అని మార్కెట్ కొంత ఆలోచనతో పడి ప్రాబబుల్లీ డాలర్ ఇండెక్స్ అయితే కూల్ ఆఫ్ అయినట్లేదు. బట్ యూజువల్ గా నెక్స్ట్ 1 వీక్ తన దగ్గర నుంచి ఏ బిగ్ స్టేట్మెంట్స్ రాకపోతుంటే ఇది గుర్తుంచుకోండి,
అనుకోండి, కమింగ్ టైమ్స్ లో డాలర్ ఇండెక్స్ ఫాల్ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అయితే అవుతుంది. ప్రెసెంట్ ఇంకేం చేస్తారని ఒక భయాలు తన ప్రమాణ స్వీకారం రోజుతో పోతాయనుకున్నాం, కానీ తన నెక్స్ట్ డే రిలేటెడ్ గా తను కొంత స్ట్రాంగ్ గానే ఈ బర్త్ సిటిజన్షిప్ రిలేటెడ్ గా కానీ WHO రిలేటెడ్ గా అండ్ ఇంకొన్ని చిన్న థింగ్స్ రిలేటెడ్ గా తీసుకున్న డిసిషన్స్ ప్రాబబుల్లీ ఈ టారిఫ్ రిలేటెడ్ గా కూడా గ్రాడ్యువల్ గా తను యాక్ట్ చేస్తారు. ఈ మెక్సికో కెనడా రిలేటెడ్ గా ఎలా అయితే ఫిబ్రవరి 1 నుంచి 25% ట్యాక్స్ అంటున్నారు, గ్రాడ్యువల్ గా చైనా అండ్ ఇతర దేశాల మీద కూడా వేస్తారని ఒక నమ్మకం ఇంకా మార్కెట్ లోంచి పోయినట్లేదు. కాబట్టి డాలర్ ఇండెక్స్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. బాండ్ డీల్స్ కూడా కొంత ఎక్స్టెండ్ వరకు కూడా కూల్ ఆఫ్ అయితే అవ్వలేదు. కాబట్టి ప్రాబబుల్లీ నెక్స్ట్ 1 వీక్ ఏ పెద్ద స్టేట్మెంట్స్ తన దగ్గరకు లేకపోతూ ఉంటే అదే ఈ డాలర్ ఇండెక్స్ ని కూల్ ఆఫ్ చేసే మెయిన్ ఈవెంట్ గా మారుతుంది. బట్ ఈ లోపు తన దగ్గర నుంచి ఏదైనా బిగ్ స్టేట్మెంట్స్ టారిఫ్ రిలేటెడ్ గా యుఎస్ రిలేటెడ్ గా ఇంకా ఫర్దర్ ఇన్ఫ్లేషన్ ని పెంచే విధంగా ఏమైనా ఉన్నాయంటే, ఇందాక మాట్లాడుకున్నాం కదా యుఎస్ ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఉంది జనవరి 29 అని, ఈ లోపు చేసే స్టేట్మెంట్స్ వాళ్ళని భయపెడతాయి అనమాట. ఫెడ్ వాళ్ళని భయపెడతాయి, వాళ్ళు తీసుకునే డిసిషన్స్ మార్కెట్ ని భయపెడతాయి. ఇక్కడ ట్రంప్ గారు తీసుకునే యాక్షన్స్ ఈవెన్ టారిఫ్లను పెంచడం అనేది కూడా సర్టెన్ స్పేసెస్ ఆఫ్ ద సెక్టార్స్ కే నెగిటివ్, ఎంటైర్ నేషన్ కి ఎక్కడ నెగిటివ్ కాదు. అల్టిమేట్ గా డిమాండ్ ఉందంటే పెరిగిన టారిఫ్లని కూడా కన్స్యూమర్ కే పాస్ ఆన్ చేస్తారు. ఆల్ టుగెదర్ అది డిఫరెంట్ స్పేస్ లోకి వెళ్తది. కాబట్టి మీరు గమనించండి, ఏ కంట్రీ అయినా ఇంకో కంట్రీ మీద ఇష్టం వచ్చినట్లు ట్యాక్స్లు వేసేయచ్చు కదా, ఆ కంట్రీ ఒక ఆదాయం పెంచుకోవడానికి. అలా ఎవరు చేయరు. బట్ తన గతంలో ఉంటున్న తన వ్యవహార శైలి చాలా స్ట్రాంగ్ గా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా స్టేట్మెంట్స్ అండ్ డెసిషన్స్ ఉంటుంటాయి. కాబట్టి మార్కెట్ ప్రాబబుల్లీ ఇంకా కూడా ఫియర్ నుంచి కంప్లీట్ గా బయటకు వెళ్తున్నట్లయితే కనిపించట్లేదు. ప్రాబబుల్లీ నెక్స్ట్ 1 వీక్ తన దగ్గర నుంచి వచ్చే స్టేట్మెంట్స్ డాలర్ ఇండెక్స్ పరంగా కూల్ ఆఫ్ అవ్వాలా, లేదా అలానే స్ట్రాంగ్ గా ఉంటూ పైకి వెళ్ళాలా. అండ్ ఫర్దర్ గా ఫెడ్ వాళ్ళు కూడా ట్రంప్ గారు తీసుకునే డెసిషన్స్ ఇన్ఫ్లేషన్ ని పెంచుతూ మనం రేట్ కట్స్ ఇవ్వకుండా ఆగాల, లేకపోతే ట్రంప్ గారు చెప్తున్నారే కానీ అలాంటి స్టెప్స్ ఏం తీసుకోవట్లేదు. కాబట్టి రేట్ కట్స్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ టోన్ తో మాట్లాడొచ్చా అన్నది నెక్స్ట్ 1 వీక్ కి ఫెడ్ మీటింగ్ కి ముందు వరకు ట్రంప్ గారు ఎలాంటి మాటల్ని అండ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టారిఫ్ అండ్ ఇన్ఫ్లేషన్ పరంగా, ఇన్ఫ్లేషన్ ని ట్రిగ్గర్ చేసే పరంగా చేస్తున్నారనేది మెయిన్ గా మార్కెట్స్ అబ్జర్వ్ చేస్తాయి. మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా ఫాలో అయిన తర్వాత ఒక రేంజ్ బౌండ్నెస్ లో మార్కెట్ ఉండి, ఆ రేంజ్ బౌండ్నెస్ ఒక హై అబౌవ్ మార్కెట్ ఇప్పటి వరకు మోస్ట్లీ క్లోజ్ అవ్వలేదు. అండ్ ఇవాళ అయిపోయిన ఈవెంట్ తో అప్ సైడ్ అయితే వెళ్ళింది, కానీ క్లోజింగ్ మాత్రం ఎక్స్ట్రీమ్ డే లో క్లోజ్ అవుతూ ఉండడం మార్కెట్ షార్ట్ టర్మ్ లో స్ట్రాంగ్ గా ఉంటుందన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే మనకి ఇవ్వట్లేదు. అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కి బిలో మార్కెట్ వస్తుంది. కాబట్టి గతంలో ఉంటున్న వీడియోస్ లో మాట్లాడిందే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. ప్రెసెంట్ మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ బిలో ఉంది. కాబట్టి ఫర్దర్ గా మార్కెట్ డౌన్ అవుతుంటే మనం చూడగలిగే వాల్యూ లెవెల్ మార్కెట్ పరంగా 22,500 to 22,700. సో ఇమీడియట్ గా మార్కెట్ లో రష్ అయ్యేదానికంటే ఒకవేళ ఫర్దర్ గా ఇన్ కమింగ్ డేస్ 3-4 డేస్ మార్కెట్ ఇలాంటి ఫియర్ తోనే ఉంటుంది. ట్రంప్ గారు ఏ స్టేట్మెంట్స్ చేస్తారన్న ఒక అన్సర్టనిటీ మార్కెట్ లో ఉంటుంది. అండ్ FIs కూడా వాళ్ళ సెల్లింగ్ ని ఆపకుండా ఫర్దర్ గా కంటిన్యూ చేస్తూ ఉంటే, ఇప్పుడే డేటా వచ్చినట్లుంది ఆల్మోస్ట్ 5,900 crores దగ్గరగా సెల్ చేశారు. వీళ్ళ డేటా కూడా ఫర్దర్ గా ఇలానే ఉంటుందన్న ఒక స్మాల్ అజంప్షన్ తో మనం ముందుకు వెళ్దాం అనుకుంటే, ఈ పాయింట్స్ కంటే కూడా ఇది ఒక రౌండ్ ఆఫ్ మార్క్ బెటరే కదా, ఇంపార్టెంట్ సపోర్ట్ కదా అనుకునే దానికంటే కూడా 22,500 వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే అవుతుంది. లాంగ్ టర్మ్ పరంగా ఎవరైనా డబ్బులు పెట్టాలనుకుంటే ఇమీడియట్ గా మార్కెట్ లో పెట్టే బదులు కొన్ని డేస్ వెయిట్ చేసి, ఒకవేళ ఈ జోన్ దగ్గరకు వస్తున్నప్పుడు మార్కెట్ వస్తున్నప్పుడు పెట్టగలుగుతూ ఉంటే, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇండెక్స్ ఫండ్స్ లో కానీ పెట్టగలుగుతుంటే దాని అది గుడ్ సపోర్ట్ ఏరియా. కాబట్టి లాజిక్ ఉంటుంది మనం పెడుతున్న డబ్బులకి. ఒకవేళ స్మాల్ క్యాప్స్ పరంగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళు మాత్రం రీసెంట్ గా మార్కెట్ వచ్చిన లో కూడా ఇంకా స్మాల్ క్యాప్స్ రాలేదు. స్మాల్ క్యాప్స్ ఈ నిఫ్టీ రిలేటెడ్ గా మాట్లాడుకున్నాం కదా, June 7, 2024 లోని బ్రేక్ చేశాయని. అలాంటి మార్క్ ఈ రీసెంట్ గా ఫామ్ చేసిన ఈ లోనే ఇంకా బ్రేక్ చేయలేదు. కాబట్టి ఇక్కడ మనం రష్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. అండ్ ఎవరైనా ఒకవేళ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ రిలేటెడ్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్ లో భారీగా డబ్బులు పెట్టాలనుకుంటుంటే మాత్రం రీసెంట్ గా 2 days బ్యాక్ చేసిన ఈ వీడియోని మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. అందులో మ్యూచువల్ ఫండ్స్ పరంగా పర్టికులర్ గా స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఎందుకు అక్కడ మనం కొంత ఆగాలి, తొందరపడాల్సిన నీడ్ లేదు. కొంత టైం వెయిట్ చేసి ఇద్దరు ఎర్నింగ్స్ అయినా పెరగాలి. నేనేమి అవన్నీ పడిపోయేంత వరకు వెయిట్ చేయండి అనట్లేదు. ఎర్నింగ్స్ అయినా పెరగాలి, లేదు స్టాక్ ప్రైస్ అయినా తగ్గాలి. రెండిట్లో ఏదో ఒకటి జరిగాక అక్కడ ఉన్న వాల్యుయేషన్స్ కొంత కూల్ ఆఫ్ అయ్యి వాటి లాంగ్ టర్మ్ యావరేజెస్ కి, మీడియన్ PE వాల్యూస్ కి వచ్చిన తర్వాత దెన్ అప్పుడు మనం లాంగ్ టర్మ్ పరంగా పెద్ద లంసమ్స్ పెట్టడానికి, SIPs పెట్టడానికి ఏది కూడా మనం ఆపాల్సిన నీడ్ లేదు. SIPs అలానే కంటిన్యూ చేసుకుని వెళ్ళొచ్చు. బట్ లంసమ్ పెట్టడానికి మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కొంత ఆగడం మంచిది. అండ్ ఎవరైనా ఇవాల్టి ఫాల్ తో ఇరిటేట్ అయి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటే జస్ట్ ఇది ఒకసారి లాజికల్ గా ఆలోచించండి. నిజంగా అంత స్మూత్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఉంటే అందరూ మార్కెట్ లో డబ్బులు సంపాదించే వాళ్ళే కదా. కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఫేమస్ ఇన్వెస్టర్స్ వాళ్ళు నమ్మిన కంపెనీ, నమ్మిన థీమ్ పెట్టిన తర్వాత కూడా డబ్బులు పెట్టాక కూడా 30, 40, 50% దగ్గరగా స్టాక్ పడినా సరే జస్ట్ వాళ్ళ నెంబర్స్ కమింగ్ టైమ్స్ లో ఎలాంటి గ్రోత్ ఇండియాలో ఉంటుంది, దాంట్లో ఈ కంపెనీ ఎలా ఎదుగుతుంది, దీన్నే అనాలిసిస్ చేసి అలా ఉండడం వల్లే పెద్ద రిటర్న్స్ ని వాళ్ళు మార్కెట్ లో చూడగలిగారు. కానీ స్టాక్ పడింది కదా అని తీసేయడం, ఈ మార్కెట్ కు ఒక దండం అనుకోని మార్కెట్ నుంచి వెళ్లిపోవడం కారణంగా మార్కెట్ లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే కానీ మార్కెట్ లో డబ్బులు
మేక్ చేసిన వాళ్ళు కాదు. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఎవరికైనా మార్కెట్ రిలేటెడ్ గా క్లారిటీ లేదంటే 2 days బ్యాక్ చేసింది ఇది మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా అండ్ 3 weeks బ్యాక్ చేసిన ఇది ETF రిలేటెడ్ గా డైరెక్ట్ స్టాక్స్ కు బదులు కొత్త వాళ్ళు వాటిల్లోకి వెళ్ళండి, మీకు ఇంకాస్త మెంటల్ పీస్ అక్కడ దొరుకుతుంది. సో గతంలో మనం చాలా సార్లు మాట్లాడుకుంటూ వచ్చింది మార్కెట్ ఫాల్ కి మనం ప్రిపేర్డ్ గానే ఉండాలి. అది షార్ట్ టర్మ్ జరుగుతుంది, కానీ లాంగ్ టర్మ్ మార్కెట్ ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుంది. ఇది మన మీద జాతకాలు చెప్పుకుంటున్నట్లు చెప్పుకోవడంలో లేదు. చాలా సార్లు మార్కెట్ పడి ఇప్పుడు పడిన దానికంటే భారీగా పడి తర్వాత ఎంత రెట్లు పెరిగిందన్నది కూడా మీకు స్క్రీన్ పైన నాట్ జస్ట్ 5 years స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందనేది కూడా రిపీటెడ్ గా మీకు చూసే ఉంటారు. కానీ ఇలా ఫాల్ అయిన ప్రతిసారి కొంత భయం మీకు ఉంటుంది కాబట్టి ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. అండ్ డబ్బులున్నా సరే కొన్ని రోజులు ఆగండి, మంచి లెవెల్స్ కి వచ్చిన తర్వాత ఇంకా మనకి తక్కువ వాల్యూలో దొరుకుతుంటే పెట్టడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఇంపార్టెంట్ లెవెల్స్ బిలోకి నిఫ్టీ వచ్చింది, చూద్దాం 22,500 22,700 దగ్గరికి మనకి ఆపర్చునిటీ ఇస్తుందా అని. షార్ట్ టర్మ్ మాత్రం రీసెంట్ ఇంపార్టెంట్ హైస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అయి అప్ సైడ్ మార్కెట్ క్లోజ్ అవ్వకుండా నేనైతే మార్కెట్ ని షార్ట్ టర్మ్ లోనే పెరిగిపోతుందని ఎక్స్పెక్టేషన్ లో లేను. అండ్ విత్ దిస్ ఇంటెన్స్ FIS సెల్లింగ్ ఇంకా ఇది ఆగకుండా మార్కెట్ ఇమీడియట్ గా పెరిగిపోతుందని ఒక ట్రిగ్గర్స్ కూడా లేవు. ప్రాబబుల్లీ 22nd అనుకుంటాను HDFC బ్యాంక్ నెంబర్స్, అదేదైనా ట్రిగ్గర్ చేస్తుందా మార్కెట్ సెంటిమెంట్ అని చూడాలి. ఐ మీన్ రేపే HDFC బ్యాంక్ నెంబర్స్, చూద్దాం ఎలాంటి టర్న్ అరౌండ్ మార్కెట్ లో HDFC బ్యాంక్ తీసుకురాగలుగుతుందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇవాళ మార్నింగ్ ట్రంప్ గారు చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. అందులో మన ఇండియన్స్ ని భారీగా హర్ట్ చేసి అసలు డిస్టర్బ్ చేసిన ఒక మేజర్ ఎగ్జిక్యూటివ్ అనౌన్స్మెంట్ ఉంది. దాని గురించి మొదట మాట్లాడుకొని తర్వాత ఉంటున్న ఇంపార్టెంట్ థింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మన ఇండియన్స్ ని హర్ట్ చేస్తూ మొత్తాన్ని షాక్ కి గురి చేస్తున్నది. ఇప్పటి వరకు US లో ఎవరు పుట్టినా అంటే బై బర్త్ అక్కడ పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేసేది. పేరెంట్స్ ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి అక్కడ US సిటిజన్షిప్ ఉందా లేదా అనేది కాదు, బై బర్త్ ఎవరు పుట్టినా అక్కడ సిటిజన్షిప్ ఉండేది. కానీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ పెడుతున్నాను చూడండి. ఆ ఇమేజ్ ప్రకారం నాట్ ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, లీగల్ గా అక్కడ H1B వీసా మీద కానీ F1 వీసా మీద కానీ ఆ ఇతర ఏ వీసాలైనా సరే, గ్రీన్ కార్డ్ కాకుండా ఇంకుంటున్న ఏ ఇతర అదర్ వీసాస్ మీద కానీ అక్కడ ఒకవేళ వాళ్ళ పిల్లలకి బర్త్ నిస్తే వాళ్ళు US సిటిజన్ అవ్వరంటున్నారు. ఇదొక బిగ్ షాక్. సో ఆఫ్టర్ February 19, 2025 ఎవరు పుడుతున్నా సరే వాళ్ళకి అక్కడ సిటిజన్షిప్ రాదు. కాబట్టి ఈ H1B వీసాల మీద వెళ్ళి అక్కడే ఉందాం అండ్ పుట్టే పిల్లలకు కూడా అక్కడ సిటిజన్షిప్ వస్తుంది. అక్కడ వాళ్ళ పిల్లలు ఉంటారు. స్లోగా పేరెంట్స్ కూడా గ్రీన్ కార్డ్ గా అప్లై చేసుకొని అక్కడే వాళ్ళ జీవితాన్ని కొనసాగిద్దాం అనుకుంటున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి అక్కడ US సిటిజన్షిప్ రాకపోతే ఎంటైర్ వాళ్ళు వేసుకున్న ప్లాన్స్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పాలి. అండ్ దీని తర్వాత మన ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ఒక బిగ్ థ్రెట్ గా చూస్తున్నదైతే ఈ బ్రిక్ నేషన్స్ పై, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా, వాళ్ళని థ్రెటన్ చేస్తూ అంటే వార్నింగ్ ఇస్తూ మీరు కానీ ఇప్పుడు ఏవైతే అనుకుంటున్నారో ఇలా చేద్దాం అలా చేద్దామని అలా కానీ చేశారంటే మీ మీద 100% టారిఫ్లను వేస్తాను, 100% ట్యాక్స్ ని వేస్తాను. అంటే తను మాట్లాడుతున్నది డాలరైజేషన్ ప్లాన్స్ రిలేటెడ్ గా, అంటే డాలర్ కి ఆల్టర్నేటివ్ గా వేరే కరెన్సీని చూసుకుందాం, డాలర్ ని పక్కన పెడదాం, డాలర్ కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని వేరియస్ కంట్రీస్ ఒక ఆలోచనలో ఉన్నాయి కదా. ఎవరికి వాళ్ళు ఒప్పందాలు చేసేసుకొని వాళ్ళ కరెన్సీస్ ని యాక్సెప్ట్ చేశారనుకోండి. లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చైనా వాళ్ళు మన కరెన్సీని, మనం చైనా వాళ్ళ కరెన్సీని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మనకి డాలర్ నీడ్ ఉండదు కదా. అందరూ అన్ని కంట్రీస్ కలిసి మనం డాలర్ లో ట్రేడ్ చేద్దాం అనుకుంటేనే డాలర్ కి ఇంపార్టెన్స్. డాలర్ ఏం కాదు, మనం మన కరెన్సీస్ లో ట్రేడ్ చేసుకుందాం, లేదంటే మనం బ్రిక్స్ ఒక్కటే కలుసుకొని ఇంకొక కరెన్సీని కామన్ మీన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని కనుక్కుందాం అనేలా వాళ్ళు ఒకవేళ డిసైడ్ అయితే దెన్ అది డాలర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు కలిసి ఏదో చేద్దాం అనుకోని అలాంటి ప్లాన్స్ ఏం చేయకండి. అలా కానీ చేశారంటే 100% టారిఫ్ మీ మీద వేస్తాను. కాబట్టి అలాంటి ప్లాన్స్ ఉన్నాయి మీకు, ఫస్ట్ వాటిని ఇమీడియట్ గా గివప్ ఇవ్వండి అనేలా ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్స్ కూడా ఇండియాను డైరెక్ట్ గా అనకపోతున్నా ఇండైరెక్ట్ గా బ్రిక్స్ లో ఇండియా కూడా ఒక భాగం. కాబట్టి అది కూడా ఇవాళ మన మార్కెట్స్ పైన ఇంపాక్ట్ చూపించింది. పర్టికులర్ గా బర్త్ సిటిజన్షిప్ రిలేటెడ్ గా తను తీసుకునే డెసిషన్ నెక్స్ట్ 30 days లో అమలు అవుతుంది. కాబట్టి February 19th ఆ పాయింట్ నుంచి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఈ లోపు సుప్రీంకోర్టు వాళ్ళు ఏమైనా జోక్యం చేసుకొని దీని రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారా అని చూడాలి. అండ్ దీంతో పాటు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి US ని విత్డ్రా చేయడం, US ని బయటికి తీసుకురావడం అండ్ టిక్ టాక్ ని కూడా 90 days పాటు ఆపరేటింగ్ లో ఉంచుతున్నట్లు అప్డేట్స్ చేయడం, గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికా అని పిలుస్తారనేలా దానికి కూడా రీనేమింగ్ పరంగా ప్రాసెస్ ని స్టార్ట్ చేయడం. అండ్ ఇక నుంచి 2 జెండర్స్ ఉంటాయి, మేల్ అండ్ ఫిమేల్, అంటే ఇంకా థర్డ్ జెండర్ అనేది కాదు, ఓన్లీ ఈ 2 జెండర్స్ ఉంటాయనేలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా WHO నుంచి కూడా US ని బయటికి తీసుకొస్తూ US మెక్సికో బార్డర్ దగ్గర నేషనల్ ఎమర్జెన్సీ పెట్టి ఇక్కడ 2 జెండర్స్ అన్నారు కదా, ఫిమేల్ అండ్ మేల్. కాబట్టి ట్రాన్స్ జెండర్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రొటెక్షన్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తున్నట్లు ట్రంప్ గారు కీలక
డెసిషన్స్ అయితే ఈసారి తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్స్ అన్ని కూడా ఇన్ ఆర్డర్ వైజ్ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెక్స్ట్ ఇవాళ మోతీలాల్ ఒస్వాల్ స్టాక్ భారీగా పడింది కదా, దీనికి ప్రధానమైన కారణం ఓవరాల్ మార్కెట్ డౌన్ అవుతుండడమే. బట్ దాంతో పాటు వీళ్ళు వేటిలో అయితే పెట్టుబడులు పెట్టారో అవి రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా పడుతుండేసరికి ఇన్వెస్టర్స్ కూడా కొంత డిస్కంఫర్ట్ ఉండి ప్రాబబుల్లీ వీళ్ళ నుంచి కొంత డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తారేమో, కమింగ్ టైమ్స్ లో వీళ్ళకి ఇన్ఫ్లోస్ తగ్గుతాయని ఒక కన్సర్న్స్ కూడా మార్కెట్ లో వ్యక్తం అవుతూ ఉండడం ఇవాళ స్టాక్ ఫాల్ రిలేటెడ్ గా మేజర్ రీజన్ గా చూడొచ్చు. ఇక్కడ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళ స్టాక్స్ అండ్ వాళ్ళు వేటికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారని మీరు చూస్తే జొమాటో ఫస్ట్ ప్లేస్ లో అండ్ థర్డ్ ప్లేస్ లో కళ్యాణ్ జ్యువెలర్స్ కనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో వీటిలో ఎలాంటి ఫాల్ ఉందనేది మీరు చూసే ఉంటారు. నిన్న జొమాటో వాళ్ళు నెంబర్స్ ని వీక్ గా పోస్ట్ చేస్తూ లాస్ ని పెడుతూ క్విక్ కామర్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో కూడా లాస్ ఉంటుందని చెప్తూ క్వార్టర్ బేసిస్ లో ఫుడ్ డెలివరీని 2% గ్రో చేస్తున్నారని ఇలా స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం నిన్న జొమాటో భారీగా పడింది, ఇవాళ జొమాటో భారీగానే పడింది. దీంతో వాళ్ళ హైయెస్ట్ వెయిటేజ్ ఉంటున్న స్టాక్ పై ఇంపాక్ట్ పడుతున్నప్పుడు, అంత భారీ ఇంపాక్ట్ పడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా ఆ ఇంపాక్ట్ పడుంటుంది. కాబట్టి యూజువల్ గా వేరే వాటితో కంపేర్ చేస్తే లాస్ పెరిగిపోతుంది మ్యూచువల్ ఫండ్ లో ఈసారి అనేలా ఏదైనా కంపారిజన్స్ వచ్చి ట్రాక్ చేస్తున్నప్పుడు ఇదేం పెద్ద పర్ఫార్మ్ చేయట్లేదని దీని రిలేటెడ్ గా వస్తున్న ఇన్ఫ్లోస్ వేరే మ్యూచువల్ ఫండ్స్ కి షిఫ్ట్ అవుతున్నా సరే కంపెనీ నెంబర్స్ పై ఆ ఇంపాక్ట్ పడుతుందని ఒక ఒపీనియన్. ప్రాబబుల్లీ ఇవాళ స్టాక్ ని 7% దగ్గరగా హిట్ చేసి ఉండొచ్చు. బట్ టు మై అబ్జర్వేషన్ ఇదొక్క స్టాక్ మాత్రమే కాదు, మోతీలాల్ ఒస్వాల్ స్టాక్ మాత్రమే కాదు, చాలా స్టాక్స్ ఇన్ ఫైనాన్స్ స్పేస్ లో ఉంటున్నవి రీసెంట్ గా వచ్చిన ఫాల్ కి అయితే ఇంపాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పిఎల్ఐ స్కీమ్ అండర్ లో భాగంగా ఎయిర్ కండిషనర్ కాంపోనెంట్స్ ని సప్లై చేసే కేటగిరీకి అప్రూవల్ దొరికినట్టు. ఇందులో భాగంగా వీళ్ళు 121 crores ని నెక్స్ట్ 5 years కి ఇన్వెస్ట్ చేసి ఈ పిఎల్ఐ స్కీమ్ లో భాగంగా వాళ్ళు లాభం చెందుతారనేలా పీజీ ఎలక్ట్రో ప్లాస్ట్ వాళ్ళు ఈ అప్రూవల్ గవర్నమెంట్ నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కళ్యాణ్ జ్యువెలర్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, 501 rupees పర్ షేర్ లెక్కన ప్రమోటర్స్ ఫర్దర్ గా 3.61 crore షేర్స్ ని ప్లెడ్జ్ చేస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది ఎందుకంటే ప్రీవియస్ గానే వాళ్ళు 19.32% అంటే సుమారుగా 12.5 crore షేర్స్ ప్రమోటర్స్ ప్లెడ్జ్ చేశారనమాట డిసెంబర్ 2024 లో నేను చెక్ చేస్తున్న డేటా ప్రకారం. కానీ వాళ్ళు ప్లెడ్జ్ చేసినప్పుడు స్టాక్ ప్రైస్ బాగా పెరిగినప్పుడు వాళ్ళు దాని రిలేటెడ్ గా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కాబట్టి, అండ్ ఈవెన్ రీసెంట్ గా స్టాక్ బాగా వోలటైల్ అయింది కాబట్టి బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరైతే ఈ ప్లెడ్జ్ వాళ్ళ స్టాక్స్ ని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇచ్చారో వాళ్ళు అడిషనల్ గా ఇంకొన్ని షేర్లైనా ప్లెడ్జ్ చేయండి లేదంటే డబ్బులు కట్టి విడిపించుకు వెళ్ళండి అంటారు. కాబట్టి వాళ్ళు సుమారుగా 1800 కోట్లు విలువ చేసే షేర్స్ ని 3.61 crore షేర్స్ ని ఫర్దర్ గా ప్లెడ్జ్ చేస్తున్నట్టు. దీంతో టోటల్ ప్రమోటర్ ప్లెడ్జింగ్ 25% కి పెరిగినట్లయితే మనకి డేటా కనిపిస్తుంది. ఈ అప్డేట్ కూడా నేను మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వచ్చింది. ప్రాబబుల్లీ అది ఇంకొక రీజన్ అయ్యిండొచ్చు ఇవాళ కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ పడడానికి. వెల్ జొమాటో స్టాక్ నిన్న నెంబర్స్ ని ఎలా పోస్ట్ చేసిందో మాట్లాడుకున్నాం కదా, దీని రిలేటెడ్ గా మెక్వైర్ వాళ్ళు యాక్చువల్లీ పేటిఎం రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ సెల్ రేటింగ్ ఇచ్చి స్టాక్ పడుతుంటే ఇంకొక సెల్ రేటింగ్, పడుతుంటే ఇంకొక సెల్ రేటింగ్ ఇచ్చి చాలా ఇంపాక్ట్ చేసిన వాళ్ళు అనమాట. వీళ్ళు జొమాటో రిలేటెడ్ గా సెల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 130 అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఇంకొక 50% దగ్గరగా కూడా, అంటే ఇప్పుడంటే ఈ రోజు క్లోజ్ అయింది కాదు, నిన్న క్లోజింగ్ నుంచి చూస్తే ఒక 50% దగ్గరగా కూడా స్టాక్ పడేదానికి అవకాశం ఉందని. దానికి ప్రధానమైన కారణం ప్రెసెంట్ వీళ్ళ దాంట్లో వచ్చిన స్లో డౌన్ తో కమింగ్ టైమ్స్ లో ఇదే క్విక్ కామర్స్ స్పేస్ లో ఉంటున్న ఇంటెన్స్ కాంపిటీషన్ వీళ్ళ బిజినెస్ ని ఇంపాక్ట్ చేసి ప్రాఫిటబిలిటీని కానీ నారో చేస్తూ ఉంటే ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ జస్టిఫై అవ్వవని ఫర్ జొమాటో వీళ్ళు 130 చూస్తున్నట్లు అప్డేట్స్ చేస్తూ ఉండడానికి కూడా స్టాక్ మేబీ ఇవాళ ఇంత సెల్లింగ్ ప్రెషర్ కి వెళ్ళడానికి ప్రధానమైన కారణం. సో ఎవరైనా జొమాటో స్టాక్ పడుతుంది కదా బాగా ఇక్కడ కొందామా, లేకపోతే కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ బాగా పడుతుంది కదా కొందామా అని ఆలోచిస్తుంటే 8%, 10% పడుతున్నప్పుడు ఏంటంటే మోస్ట్లీ రీటైలర్స్ కాదు కొంత బిగ్ పీపుల్ అమ్ముతున్నారు. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం వాటాని అమ్మేశారా ఆర్ కమింగ్ టైమ్స్ లో ఇంకా అమ్ముతూ పోతారా అన్నది మనకి తెలియదు. కాబట్టి మేజర్ గా ఎప్పుడైనా ఫాల్ వస్తున్నప్పుడు మినిమం 3 days అయినా పాజిటివ్ లో స్టాక్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసే డెసిషన్ తీసుకోవడం మంచిది. ఆర్ ఒక బేస్ ఫార్మ్ చేసి పడుతున్నప్పుడే ఇన్వాల్వ్ అయిపోవడం కాకుండా ఎనీ డే క్లోజింగ్ పాజిటివ్ గా 3 days పాటు జరిగితే సెల్లింగ్ మనకి ఎగ్జాస్ట్ అయినట్టు ఆర్ కంప్లీట్ గా ఆర్ టెంపరీగా ఒక బేస్ ఫార్మ్ అయినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కళ్యాణ్ జ్యువెలర్స్ కానివ్వండి ఆర్ మీకు జొమాటో కానివ్వండి ఆర్ ఇంకే ఇతర స్టాక్ అయినా, ఈవెన్ నేను పర్సనల్ గా వాచ్ లిస్ట్ లో పెట్టుకొని చూస్తున్నావు కూడా మంచి బిజినెస్ ఉంటున్నావు కూడా బిగ్ ప్లేయర్స్ అమ్ముతున్నప్పుడు ఎక్కువగానే ఫాలో అవుతాయి. కాబట్టి ఒక బేస్ ఫామ్ అయ్యేంత వరకైనా ఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చింది అన్నప్పుడైనా ఎక్కడైతే మనకి బయింగ్ సపోర్ట్ కనిపిస్తుంది అనుకో చిన్న క్లారిఫికేషన్, ఫాలింగ్ నైఫ్ ని పట్టుకోవద్దు అంటారు కదా, అన్లెస్ అది మీకు అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోకి వచ్చింది, మంచి బిజినెస్ స్ట్రాంగ్ కంఫర్ట్ ఉంది, మీకు ప్రైసింగ్ రిలేటెడ్ గా అనుకుంటే ఎంటర్ అవ్వచ్చు. కానీ నెంబర్స్ వీక్ అవుతాయి అంటున్నారు, కమింగ్ టైమ్స్ లో బిజినెస్ కి కాంపిటీషన్ థ్రెట్ అవుతుందనేలా మార్కెట్ లో ఫియర్ ఉంటున్నప్పుడు బిగ్ ప్లేయర్స్ అమ్మడం స్టార్ట్ చేస్తే అది వెళ్ళేది కూడా ఇంటెన్సిఫైడ్ గానే ఉంటుంది. కాబట్టి ఒక
కొంత పోర్షన్ వెళ్ళి ఎక్కడైతే స్టెబిలైజ్ అవుతుందో అక్కడ మనం అనాలిసిస్ చేసి అన్ని బాగున్నాయి, మనకు కంఫర్ట్ గానే ఉందనుకుని అప్పుడు ముందుకు వెళ్ళడం మంచిదవుతుంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ డిక్సాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా కూడా ఈఎంఎస్ స్పేస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లు $3 బిలియన్ దగ్గరగా ఫ్యాబ్ యూనిట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి గ్లోబల్ టెక్నాలజీ కంపెనీతో డిస్కషన్స్ లో ఉంటున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. దీని ద్వారా మొబైల్స్, ఐటీ, హార్డ్వేర్ అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా ఫర్దర్ ఫోకస్ ఈ సెగ్మెంట్ లో ఉంటుందని ISM 2.0 గైడ్ లైన్స్ కోసం వెయిట్ చేస్తూ ఫర్దర్ గా సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. అండ్ బిజినెస్ పరంగా ఇన్వెస్టర్స్ కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇస్తున్నట్టే. మరి ఎందుకు స్టాక్ పడింది? రీసెంట్ టైమ్స్ లో ఈ స్పేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ ఈవెన్ నిన్న వాళ్ళ నెంబర్స్ ని కూడా పోస్ట్ చేశారు. ఆ నెంబర్స్ ని కూడా చెప్పాను, అబౌవ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని. కొంతమంది సోషల్ మీడియాలో ఏంటంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ తో కంపేర్ చేసి, లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈసారి క్వార్టర్లీ నెంబర్స్ వీక్ గా ఉన్నాయని ఇలా డేటాను షేర్ చేస్తున్నారు. బట్ ఫ్రెండ్స్, అదర్ ఇన్కమ్ చూడండి, లాస్ట్ క్వార్టర్ లో అది వన్ టైం వచ్చే ఇన్కమ్, అదర్ ఇన్కమ్ ఇలా ఎక్సెప్షనల్ అని కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తుంటారు. సో అలా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ తో కంపేర్ చేస్తున్నప్పుడు కూడా అదర్ ఇన్కమ్ ఏదైనా వన్ టైం ఎక్సెప్షనల్ ఎలిమెంట్ ఏదైనా ఉందా లేదా అని చూసుకోవాలి. అలా ఉంటుంది, దాన్ని పక్కకు తీసి చూసినప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కూడా స్ట్రాంగ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేసినట్లు ఓవరాల్ నెంబర్స్ నో డౌట్ సాలిడ్ ఉన్నాయి. బట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ కారణంగానే స్టాక్ కరెక్ట్ అవుతుంది. ఇదనే కాదు, న్యూజన్ వాళ్ళు మంచి నెంబర్స్ నే పోస్ట్ చేశారు, MCX వాళ్ళు మంచి నెంబర్స్ నే పోస్ట్ చేశారు. అవన్నీ ఇవాళ హ్యాంపర్ అయ్యాయి, ఇవాళ డీప్ గా ఫాలో అయ్యాయి. దానికి రీజన్ నెంబర్స్ అనుకోకండి, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్. స్టిల్ ఇలా పడిన తర్వాత కూడా స్టాక్ 143p లో ఉంటే ఏ రకమైన వాల్యుయేషన్స్ జస్టిఫై చేస్తుంది? అండ్ నేను ఎప్పుడైతే అది నేను యాడ్ చేసుకోగలిగే, అగ్రెసివ్ గా యాడ్ చేసుకోగలిగే పొజిషన్స్ కి వచ్చిందని నేను అనుకుంటాను, ఆ పాయింట్ లో ఖచ్చితంగా మనం వీటి గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా, మార్కెట్ పడుతున్నప్పుడు ట్రాక్ చేయాల్సిన కంపెనీస్ లో డిక్సాన్ టెక్నాలజీస్ కానివ్వండి, కేన్స్ టెక్నాలజీస్ కానివ్వండి, ఈపాక్ కానివ్వండి, ఆంబర్ ఎంటర్ప్రైజెస్, PG ఎలక్ట్రోప్లాస్ట్, ఇవన్నీ EMS స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ గ్రోత్ కమింగ్ టైమ్స్ లో డెలివర్ చేయగలిగేవే, ఇలానే మంచి నెంబర్స్ ని డెలివర్ చేయగలిగేవే. కానీ ఏ 5-10 సంవత్సరాల్లో ఏ గ్రోత్ అయితే వస్తుందో ఆ గ్రోత్ ని ముందుగానే వేసుకొని ప్రెసెంట్ వాల్యుయేషన్స్ కట్టేశారు. ఈ ఎక్సైట్మెంట్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది రివార్డ్ తో పోలిస్తే, కాబట్టి ఆ రిస్క్ కొంత కూల్ ఆఫ్ అయ్యి రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మనం స్టెప్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. వెయిట్ చేద్దాం. 70-80 పీస్ దగ్గరగా దొరికిందంటే అది స్టాక్ పడాలనే లేదు, అంటే 70p దగ్గర రావాలంటే స్టాక్ ప్రైస్ హాఫ్ అవ్వాలని లేదు. ఈ లోపు క్వార్టర్లీ ఎర్నింగ్స్ నైనా స్ట్రాంగ్ గా వీళ్ళు డబల్ చేసుకోగలుగుతున్నారు, స్ట్రాంగ్ రేట్ తో ఫర్దర్ గా గ్రో అవ్వగలుగుతున్నా. పీ మనకు అట్రాక్టివ్ గా ఉంది, ఈ పర్టికులర్ సెగ్మెంట్ కు ఉండాల్సిన పీ లో ఉందనుకున్నప్పుడు, టూ మచ్ స్ట్రెచ్ అవ్వలేదు అనుకున్నప్పుడు ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా మనం స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే కంగారు పడిపోయి వెళ్లాల్సిన నీడ్ లేదు. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ అంతా కూడా జియో కాయిన్ వచ్చేసింది, క్రిప్టో కరెన్సీ నెట్వర్క్. పాలిగాన్ వాళ్ళతో, వాళ్ళ బ్లాక్ చైన్ టెక్నాలజీతో లింక్ అయి అంబానీ వాళ్ళు కూడా ఒక కాయిన్ ని లాంచ్ చేశారని మీకు ఏవైతే కనిపిస్తున్నాయో, అంబానీ గారు కాయిన్ రిలీజ్ చేశారు, క్రిప్టో కరెన్సీని అంబానీ గారు ప్రమోట్ చేస్తున్నారని. ఫ్రెండ్స్, బ్లాక్ చైన్ అనేది ఒక టెక్నాలజీ, దాని బేస్డ్ గా మీకు చాలా క్రిప్టో కరెన్సీస్ మార్కెట్ లో ఉంటాయి. ఆల్ టుగెదర్ అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నమాట. దాంట్లో నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి డిఫరెంట్ స్పేసెస్ ఉంటాయి. జస్ట్ క్రిప్టో కాయిన్ అని ఈజీగా అనేసుకుంటుంటాం, కానీ దాని బ్యాక్ చాలా థింగ్స్ ఉంటాయి మనం అర్థం చేసుకోవడానికి. బట్ ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే, దీన్ని మీరు ఎలా అనుకోవాలంటే, లైక్ మీకు టాటా నెట్వర్క్ లో ఉంటే టాటా న్యూ కాయిన్స్ ఉంటాయి కదా, టాటా కార్డ్స్ కానీ టాటా యాప్ లో కానీ మీరు ఏదైనా షాప్ చేస్తుంటే మీకు వస్తుంటాయి. ఆ రివార్డ్స్ ని యూజ్ చేసి మీరు ఇంకేమైనా బెనిఫిట్స్ పొందొచ్చు. అండ్ కొన్ని నెట్వర్క్స్ లో ఏంటంటే మీరు కొన్ని కాయిన్స్ ని గెలుచుకోవచ్చు, దాంతో గిఫ్ట్ వోచర్స్ కానీ అదే స్పేస్ లో ఉంటూ దాని రిలేటెడ్ గా ఏదైనా రీఛార్జెస్ చేసుకోవాలనుకున్న కాయిన్ ని యూజ్ చేసుకోవడం, రివార్డ్స్ ని యూజ్ చేసుకోవడం, క్రెడిట్ కార్డ్స్ ని వాడుతున్నా మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ వస్తుంటాయి, దాన్ని రీడీమ్ చేసుకోవచ్చు. ఇలా ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అలా జియోలో కూడా చాలా ఉన్నాయి. కాబట్టి జియో OTT ప్లాట్ఫామ్ ది, జియో రీఛార్జెస్ ఉంది. అండ్ స్పెషల్ గా వీళ్ళు ఇప్పుడు ఫైనాన్షియల్ స్పేస్ లో కూడా వస్తున్నారు. వీళ్ళ ఎంటైర్ ఎకో సిస్టమ్ ని ఎక్కడ ఏం ట్రాన్సాక్షన్ చేస్తున్నా ప్రాబబ్లీ రివార్డ్స్ గా ఈ కాయిన్స్ ని, జియో కాయిన్స్ ని ఇస్తూ మొత్తం వాళ్ళ ఎకో సిస్టమ్ లోనే ప్రజలు ఎక్కువగా ఉండేలా ఈ రివార్డ్ ప్రోగ్రామ్ ని తీసుకురాబోతున్నట్లయితే అర్థమవుతుంది. సో ఇది ఒక క్రిప్టో కరెన్సీ అయితే కాదు, ఒక రివార్డ్ నెట్వర్క్. సో జియో కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీయే, బట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకొని ట్రేడ్ చేసుకునే లాంటి క్రిప్టో కరెన్సీ కాదు. ఈ క్రిప్టో నెట్వర్క్ రిలేటెడ్ గా పాలిగాన్ ల్యాబ్స్ సంబంధించిన వాళ్ళ టెక్నాలజీని యూజ్ చేసుకొని తీసుకొచ్చిన కరెన్సీయే, కానీ అది రివార్డ్ సిస్టమ్ రిలేటెడ్ గా ఓన్లీ జియో ప్లాట్ఫామ్స్ లో మాత్రమే దానికి వాల్యూ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద జియో ప్లాట్ఫామ్స్ ఈ రిలయన్స్ వాళ్ళకి సంబంధించిన
సంబంధించింది కాకుండా ఇంకా మోస్ట్లీ ఎక్కడ దానికి వాల్యూ ఉండదు. ప్రాబబుల్లీ రిలయన్స్ స్టోర్స్ బయట ఏమైనా షాప్ చేస్తున్న వాటన్నిటికి కూడా ఈ కాయిన్స్ ఇస్తారని ఇలా ప్రాబబుల్లీ కమింగ్ టైమ్స్ లో వాళ్ళు తీసుకురావచ్చు. చూద్దాం ఏ అప్డేట్స్ కమింగ్ టైమ్స్ లో రిలయన్స్ నుంచి ఉంటాయని. నెక్స్ట్ మొబైల్స్ వాడుతున్న వాళ్ళకి ట్రాయ్ వాళ్ళు ఒక భారీ శుభవార్తనైతే చెప్తున్నారు. ఇక నుంచి మీరు మీ మొబైల్ సిమ్ కార్డ్ ని రీఛార్జ్ చేయలేదనుకోండి, అది 90 days పాటు వితౌట్ ఎనీ రీఛార్జ్ అది వ్యాలిడ్ లోనే యాక్టివ్ లోనే ఉంటుందని. ఫర్దర్ గా కూడా మీరు ఒక 20 రూపీస్ కి రీఛార్జ్ చేస్తే ఇంకొక 30 days పాటు అది వ్యాలిడ్ గానే ఉంటూ టోటలీ విత్ 20 రూపీస్ రీఛార్జ్ మీరు 120 days వరకు కూడా ఒక సిమ్ ని వ్యాలిడ్ గా ఉంచొచ్చని. ఇది అక్రాస్ ఎవ్రీ టెలికాం ప్లేయర్ కూడా ఇది అప్లై చేయాలని, జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ అందరూ కూడా ఇది ఇవ్వాలని ట్రాయ్ వాళ్ళైతే ఆదేశిస్తున్నారు. సో ఇక్కడ నుంచి రీఛార్జ్ చేయకపోతే మన సిమ్ ఎవరికైనా వెళ్ళిపోతుంది ఒక భయం అవసరం లేదు. 90 రోజుల వరకు అది అలానే ఉంటుంది కాబట్టి తర్వాత కూడా ఒక 20 రూపాయలు వేస్తే ఇంకొక 30 రోజులు టోటల్ గా 120 days వెళ్తుంది కాబట్టి 4 నెలల పాటు మీరు రీఛార్జ్ 20 రూపాయలతో కూడా మీ సిమ్ ని యాక్టివ్ గా ఉంచుకోవచ్చు. ఐ థింక్ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు 180 days వరకు కూడా ఇది ఆఫర్ చేస్తున్నట్టున్నారు. ఆల్సో ఇక్కడ నుంచి మీకు వచ్చే కాల్స్ ఒకవేళ బ్యాంక్ దగ్గర నుంచి వస్తుంటే 1600 తో స్టార్ట్ అవుతుంది. ఆర్ మీకు ఎవరైనా లోన్స్ కావాలా మార్కెటింగ్ రిలేటెడ్ గా, మీరు ఇక్కడ చేస్తున్నారా అక్కడ చేస్తున్నారా, ఇది కొంటారా అది కొంటారా అని వచ్చే మార్కెటింగ్ కాల్స్ అని 140 తో స్టార్ట్ అవుతాయి. సో దట్ ఏ కాల్ కి ఏదని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా లిఫ్ట్ చేయాలా లేదనే డెసిషన్ ని మీరు తీసుకోవచ్చు. దీని రిలేటెడ్ గా న్యూ గైడ్ లైన్స్ ని నిన్న ఆర్బీఐ వాళ్ళు అప్డేట్ చేస్తున్నట్టు దీని రిలేటెడ్ గా ఇంప్లిమెంటేషన్ కమింగ్ డేస్ లో ఉంటుందనేలా డేటా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ యూజువల్ గా మీకు ఇలాంటి అనోయింగ్ కాల్స్ ఎన్నొస్తూ ఉంటాయి. నాకైతే ఒక 5 నుంచి 6 వరకు ఎవ్రీడే కాల్ ఎత్తగానే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారా, అక్కడ ఈ స్థలం కొంటారా, హోమ్ లోన్ కావాలా, మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయింది, ఇలాంటి కాల్స్ ఒక 5 నుంచి 6 వరకు వస్తూ ఉంటాయి. చివరికి ఇది ఎలాంటి తలనొప్పిని క్రియేట్ చేస్తుంది అంటే ఇంకొక కొత్త సిమ్ తీసుకొని ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే, ఎక్కడ ఇవ్వకుండా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే ఒక సిమ్ ని మెయింటైన్ చేయాలని ఒక ఇరిటేషన్ కి తీసుకువెళ్తున్నారు. మీకు అలాంటి కాల్స్ రెగ్యులర్ గా వస్తుంటే ఎన్ని వస్తుంటాయి యావరేజ్ గా అన్నది చెప్పడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, స్వాన్ డిఫెన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా మన వాళ్ళలో చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. దీని రిలేటెడ్ గా గతంలో ఉంటున్న వీడియోలోనే నేను మెన్షన్ చేశాను నిన్న లిస్ట్ అవుతుందని. ఇన్ఫాక్ట్ లిస్ట్ అయింది, కానీ నిన్న ఏ ధరలో అయితే ఉందో సుమారుగా ఇవాళ కూడా అదే ధరలో ఉంది. అండ్ మన వాళ్ళల్లో చాలా మంది 2 రూపాయల నుంచి 37 రూపాయలకి స్టాక్ పెరిగింది అని ఎలా అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఇది ఎన్సిఎల్టీ దగ్గర నుంచి అనిల్ అంబానీ గారి కంపెనీని స్వాన్ గ్రూప్ కొనుక్కున్నారనమాట. అలా కొనుక్కుంటున్న టైంలోనే చాలా సంవత్సరాల క్రితమే ఆ రిలయన్స్ నావెల్ ని మార్కెట్ లో ట్రేడ్ చేయడం ఆపేశారు. ఆ పాయింట్ లో స్టాక్ 2 రూపాయల దగ్గరగా ఉంది. ఒకవేళ అనుకుందాం మీ దగ్గర ఆ పాయింట్ లోనే రిలయన్స్ నావెల్ స్టాక్స్ 2 రూపాయల్లో 1,00,000 స్టాక్స్ ఉన్నా సరే అవి ఇప్పుడు మీరు దీంట్లో అమ్మడానికి కుదరదు. ఎందుకంటే వీళ్ళు లిస్ట్ అయ్యేదానికి కొద్ది రోజుల క్రితమే ఎవరెవరి దగ్గర అయితే రిలయన్స్ నావెల్ కి సంబంధించిన 275 షేర్లు ఉంటాయో దానికి ఒక్క ఈక్విటీ షేర్ ఈ స్వాన్ డిఫెన్స్ రిలేటెడ్ గా వస్తుందని ఎప్పుడో చెప్పేశారు. 15th April 2024 సర్క్యులర్ ని మీ ముందు ఉంచుతున్నాను, ఎప్పుడో చెప్పారు. సో 225 షేర్లకి ఒక్క షేర్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ధర అనేది ప్రెసెంట్ కనిపించే ధర అయితే కాదు దాంది. అండ్ ఆఫ్టర్ సర్టైన్ లిమిట్ ఎవరు ట్రేడ్ చేసుకోలేకపోవడం కారణంగా 1.5 నుంచి 15 వరకు మాత్రమే ఈ సర్క్యూట్ లిమిట్ అప్లై అవుతుండడం, ఎవరు కొనడం అమ్మడం జరగలేకపోతుండడం. దీని రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ తో మాట్లాడి ప్రైస్ డిస్కవరీ రిలేటెడ్ గా వీళ్ళు తగు చర్యలు తీసుకుంటారనేలా స్వాన్ డిఫెన్స్ వాళ్ళు చెప్తున్నారు. ప్రాబబ్లీ కమింగ్ డేస్ లో ఈ సర్క్యూట్ లిమిట్స్ అన్ని కూడా అప్డేట్ అయ్యి యాజ్ పర్ సెబీ ఆర్డర్ సర్క్యూట్ లిమిట్స్ కానీ ఇక్కడ మెన్షన్ అవుతుంటే కమింగ్ టైమ్స్ లో దీని రిలేటెడ్ గా నార్మల్ ట్రేడింగ్ యాక్టివిటీ జరిగే ఆస్కారం ఉంటుంది. ప్రెసెంట్ అయితే అక్కడ కొంత టెక్నికల్ ఇష్యూస్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. ఇవి ఎక్స్చేంజెస్ తో సార్ట్ అవుట్ చేసుకుంటారనేలా స్వాన్ డిఫెన్స్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇది రిలయన్స్ నావెల్ దగ్గర నుంచి ఏదైతే 2 రూపాయల దగ్గర ట్రేడింగ్ ఆగిపోయిందో ఆ పాయింట్ లో అలాంటి రిలయన్స్ నావెల్ దగ్గర నుంచి స్వాన్ గ్రూప్ వాళ్ళు ఎన్సిఎల్టీ లో దాన్ని దివాలా స్టేజ్ నుంచి కొనుక్కొని దాని స్వాన్ డిఫెన్స్ గా పేరు మార్చి మార్కెట్ లోకి తీసుకొస్తుండడం ఇన్వెస్టర్స్ లో కొంత ఎక్సైట్మెంట్ అయితే డిఫెన్స్ కంపెనీ రిలేటెడ్ గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వారా ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 180 మెగావాట్ కి సంబంధించిన సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా ఆర్డర్ లభించిందని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఐజిఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఐజిఎల్ వాళ్ళు బోనస్ ని అనౌన్స్ చేశారు. ఇంద్రప్రస్థ గ్యాస్ వాళ్ళు 1:1 రేషియోలో ఎవరెవరి దగ్గర అయితే ఒక షేర్ ఉంటుందో దానికి ఇంకొక షేర్ ఫ్రీగా వచ్చి యాడ్ అవుతుంది. టోటలీ ఒక షేర్ కాస్త 2 షేర్లుగా మారుతుంది. దీనికి రికార్డ్ డేట్ January 31st, అలాట్మెంట్ డేట్ అంటే ఆ షేర్లు మీకు డిమాట్ అకౌంట్ లోకి వచ్చి క్రెడిట్ అయ్యేది February 3rd అని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టు వీళ్ళకి సంబంధించిన పార్ట్నర్షిప్ ఉంది కదా
బ్లాక్ రాక్ వాళ్ళతో ఈ జియో బ్లాక్ రాక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళు కలిసి జియో బ్లాక్ రాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ని జనవరి 2025 స్టార్ట్ చేశారని, బ్రోకింగ్ ఆపరేషన్స్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 88,49,00,000 విలువ చేసే ఆర్డర్ కేపీఐ గ్రీన్ దగ్గర నుంచి లభించిందని, బయోస్ ఐటమ్స్ సప్లై అండ్ సర్వీసెస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు నెక్స్ట్ 90 days వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని ఇలా బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంటర్ ది మార్కెట్ ఫాల్ లో కూడా ఈ కంపెనీ 5% పెరిగి సర్క్యూట్ లో లాక్ అవడానికి ప్రధానమైన కారణం సౌదీ వాళ్ళ సైడ్ నుంచి డ్రగ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి అమృత్సర్ లో ఉంటున్న వీళ్ళ 2 యూనిట్స్ కి ఎస్ఎఫ్డిఏ, యుఎస్ఎఫ్డిఏ అంటే యుఎస్ లో ఉంటున్న వాళ్ళ రిలేటెడ్ గా, యుఎస్ఎఫ్డిఏ రిలేటెడ్ గా, బట్ ఎస్ఎఫ్డిఏ అంటే సౌదీ అరేబియా వాళ్ళకి సంబంధించిన డ్రగ్ రెగ్యులేటర్ రిలేటెడ్ గా. సో దీంతో ఏమవుతుందంటే ఇలా వచ్చిన అప్రూవల్ తో ఏమవుతుందంటే నాట్ ఓన్లీ సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్, కువైట్, ఒమన్, ఖతార్ ఇలా 50+ దగ్గరగా ఉంటున్న కంట్రీస్ కి వీళ్ళు ఈ డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్ ని పొందుతున్నట్టు ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ పెరగడం జరిగింది. 2 యూనిట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది. ఇందులో నుంచి వీళ్ళు స్టెరైల్ ప్రొడక్ట్స్ లైక్ పెన్సిలిన్స్ కానీ అండ్ డ్రై పౌడర్ ఇంజెక్షన్స్ ని కానీ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. స్టాక్ పడిందంటే నెంబర్స్ బాగాలేవని కాదు, వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నాయని. నాట్ ఓన్లీ ఎంసీఎక్స్, నాకు చెప్పినట్లు డిక్సాన్ వాళ్ళ నెంబర్స్ బాగానే ఉన్నాయి, న్యూజెన్ వాళ్ళ నెంబర్స్ బాగానే ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద ఈ నెంబర్స్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ప్రాబ్లం అంతా వాల్యుయేషన్స్. నెంబర్స్ ఇక్కడ ఎంసీఎక్స్ పరంగా బాగున్నాయి, రెవెన్యూస్ పెరిగాయి, మార్జిన్ స్టేబుల్ ఉన్నాయి, ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోనూ ఇంప్రూవ్ అవుతూ, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంప్రూవ్ అవడమే ఇక్కడ గుడ్ థింగ్. ఇయర్ ఆన్ ఇయర్ లైఫ్ కంపేర్ చేయలేను, అసలు అంత స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది అక్కడ. ఓవరాల్ ఎంసీఎక్స్ నెంబర్స్ బాగున్నాయి, బట్ వాల్యుయేషన్ కంఫర్ట్ లేక స్టాక్ పడిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనోరమ వాళ్ళ నెంబర్స్ ని అబ్జర్వ్ చేయండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో లాస్ట్ క్వార్టరే మంచి నెంబర్స్ వాళ్ళవి, దాంతో కంపేర్ చేసిన సాలిడ్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తున్నారు. ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే ఇంకా చెప్పాల్సిన నీడ్ లేదు, మల్టిప్లై అవుతాయి నెంబర్స్ రెవెన్యూ వైజ్ గా, ప్రాఫిట్ వైజ్ గా. ఓవరాల్ మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెక్స్ట్ టాటా టెక్నాలజీస్ నెంబర్స్. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోను, ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోను రెవెన్యూ పెరుగుతుంది, బట్ మార్జిన్స్ డ్రాప్ అవడం కారణంగా ప్రాఫిటబిలిటీ మీకు అంత ఎక్స్పాండ్ అవుతున్నట్లు కనిపించదు. సో ఓవరాల్ అంత స్ట్రాంగ్ గా టాటా టెక్నాలజీ నెంబర్స్ ఏం లేవు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నో డౌట్ ఇవాళ ఒక క్లియర్ మార్కెట్ లో వోలటాలిటీ అయితే ఉంది. ఫాల్ అయి సపోర్ట్ దగ్గరకు వచ్చింది, కొంత బౌన్స్ అవుతుంటే ఇక్కడ అక్కడో రెసిస్టెన్స్ అనుకున్నాం, కానీ 2-3 లెవెల్స్ రెసిస్టెన్స్ అబోవ్ వెళ్ళడం, మళ్ళీ 2-3 లెవెల్స్ బిలో సపోర్ట్ కి రావడం, అగైన్ సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ మళ్ళీ బ్రేక్ చేయడం, ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ అయిన తర్వాత అది రెసిస్టెన్స్ గా యాక్ట్ అవడం. ఒక 2-3 లెవెల్స్ అయితే ఈసారి ఒకేసారి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఇమీడియట్ గా ఉంటున్నావు కూడా ఈ పాయింట్లు అయితే రెస్పెక్ట్ అవ్వలేదు. ఒకవేళ ఫర్దర్ గా ఇక్కడ నుంచి మార్కెట్ ఈ ఇంపార్టెంట్ జోన్ అబోవ్ వెళ్లకుండా కానీ ఇక్కడ నుంచి ఫర్దర్ డౌన్ సైడ్ వస్తుంటే 24,950 అండ్ 24,850 ఇంపార్టెంట్ సపోర్ట్, ఇక్కడ నుంచి అప్ సైడ్ 23,130, 22,270 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 48,190 అబోవ్, 48,650 అబోవ్, 48,840. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.